అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లాను యథావిధంగా కొనసాగించాలని రాయచోటిలో మహార్యాలీ చేపట్టారు. శివాలయం చెక్పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాయచోటిని జిల్లా దాంతో పాటు అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యాయి. ఈ విధంగా 4 సంవత్సరాల తర్వాత రాయచోటిని విడదీయడం, అందులో మొక్కలు చేయడం కూడా చాలా దారుణమైన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీ నెరవేర్చాలని సమైక్య ఆందోళన చేయడం జరిగింది. భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే నడిపొట్టున గత ఎన్నికల్లో వచ్చినప్పుడు రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటాను, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని పదే ప్రాధాన్యపడుతున్నాం. ఈ రోజు అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా తెలిస్తే ఒక పక్క గతంలో 30 సంవత్సరాల నుంచి వెనుకబడిన రాయచోటిని, ఒక పక్క గతంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తామనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీ మదనపల్లికి ఇవ్వడం జరిగింది. ఒక పక్క మెడికల్ కాలేజీతో పాటు సైనిక్ స్కూలు ఇక్కడ ఉన్నటువంటిది ఒక పక్క బీలర్కి తరలించడం జరిగింది. ఇట్లా రాయచోటికి సాగునీటితో ఒక పక్క ఇబ్బంది పడుతున్నాం. తాగునీటి సమస్య లేకుండా 1,00,000 జనాభాకి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండాలని పదే ప్రాధాన్యపడుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉన్నతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన పరిస్థితి జిల్లా గ్రామ స్థాయి వరకు తీసుకుపోతుంది.